శ్రీ సాయిరామ్. పశ్య మే పార్థరూపాణి పశ్య మే పార్థరూపాణి శతశోథ సహస్రశః శతశోథ సహస్రశః. ఇప్పుడు మొదటి లైనంత ఒక్కసారి చెప్పుకుందాం. పశ్య మే పార్థరూపాణి శతశోథ సహస్రశః. నానావిధాని దివ్యాని నానావిధాని దివ్యాని నానావర్ణాకృతిని చ నానావర్ణాకృతిని చ. ఇప్పుడు రెండవ లైన్ అంతా ఒక్కసారి చెప్పుకుందాం. నానావిధాని దివ్యాని నానావర్ణాకృతిని చ. ఇప్పుడు శ్లోకమంతా ఒక్కసారి చెప్పుకుందాం. పశ్య మే పార్థరూపాణి శతశోథ సహస్రశః. నానావిధాని దివ్యాని నానావర్ణాకృతిని చ. ఈ శ్లోకములో శ్రీకృష్ణుడు అర్జునుడితో తన యొక్క విశ్వరూపమును చూపుతూ ఈ విధముగా తెలుపుచున్నాడు. ఓ అర్జున, అనేక విధములుగా ఉన్నవియు మానవాతీతములైనవియు వివిధ వర్ణములు ఆకారములు గలవియు అసంఖ్యాకములుగా వర్తించున్నవియు అయిన నా రూపములు చూడుము. భగవద్గీతను ఉపదేశిస్తూ ఉండగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆయన యొక్క విశ్వరూపము చూపమని కోరెను. చిన్న ఉదాహరణ, ఒక చిన్న బల్బు 400 వోల్ట్ 1000 వోల్టును తీసుకోలేదు. అలా హై వోల్టేజ్ను పంపితే అది కాలిపోతుంది. మనం పంపించే వోల్టేజ్ను తీసుకునే విధంగా ఏ ఎలక్ట్రిక్ డివైస్ అయినా తయారు చేయబడి ఉండాలి. అలాగే భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు, అర్హతను బట్టి ఇస్తాడు. అర్జునుడు అనన్య భక్తి కలిగినవాడు, అల్పజ్ఞాని కాదు, బ్రహ్మజ్ఞాని కాదు, మధ్యస్థాయిలో ఉన్న ఉత్తమ సాధకుడు. కనుక శ్రీకృష్ణుడు అర్జునుడితో అతడు తన భౌతిక నేత్రాలతో విశ్వరూపాన్ని చూడలేడని చెప్పి దివ్య దృష్టి ప్రసాదించి విశ్వరూపాన్ని చూపాడు. అర్జునుడు శ్రీకృష్ణుని యందు ఈ విశ్వమంతటినీ చూశాడు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు వంటి వాటిని చూశాడు. పంచభూతాలను, ప్రాణులన్నిటినీ చూశాడు. దీనిని బట్టి ఈ విశ్వమంతా ఒకే దివ్యత్వముతో నిండి ఉన్నది అని తెలుస్తుంది. భగవంతుడు అన్ని ప్రాణుల్లోనూ ప్రాణుల్లేని వస్తువుల్లోనూ ఉన్నాడు. అందుకే అందరినీ ప్రేమించాలి, ఎవరినీ ద్వేషించరాదు. అయితే పిల్లలు నాకు ఈ ఆహారం ఇష్టము, ఇది ఇష్టం లేదు, ఈ రంగు ఇష్టము అంటారు, ఆ రంగు ఇష్టం లేదంటారు. అది సరికాదు. అన్నిటిలో దేవుడున్నాడని తెలుస్తూ అన్నిటినీ ఒక్కటిగా చూడాలి. అంతా బ్రహ్మమే అని స్వామి ఈ పద్యంలో ఎలా చెబుతున్నారో విందాం. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుడు ఒక బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, తల్లియు బ్రహ్మయే, తండ్రి బ్రహ్మ, భాగ్యం వది బ్రహ్మ, వాల్లక్ష్యమది బ్రహ్మ, జీవించుటది బ్రహ్మ, జీవి బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, స్వయంభూ బ్రహ్మ, ప్రకృతి అంతయు బ్రహ్మ, మన ప్రేమ బ్రహ్మ, సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపునట్టి ఈ సాయి బ్రహ్మ. జగత్తంతైకుడును భగవంతుని యొక్క స్వరూపమే. సర్వం కల్విదం బ్రహ్మ. ప్రతి అణువునందును ప్రతి కణమునందు కూడాను ఉన్నది బ్రహ్మనే. కనిపించు పర్వతములు, గాలిని వీచు వృక్షములు, పారాడేటువంటి యొక్క పురుగులు, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, ఎగిరే పక్షులు సర్వం కూడాను బ్రహ్మస్వరూపమే. ఇప్పుడు మనం
మ్యాన్ ఆఫ్ మిరాకల్స్ అనే పుస్తకంలో హావర్డ్ మార్పెట్ చే తెలియజేయబడిన సంఘటనను చూద్దాం. ఒకరోజు పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఉస్మానియా యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ డాక్టర్ వై రావు గారితో ఒక గ్రానైట్ని చూపిస్తూ దీనిలో ఏమి ఉన్నాయి అని అడిగారు. డాక్టర్ రావు గారు దానిలో ఏ మినరల్స్ ఉన్నాయో చెప్పారు. ఇప్పుడు స్వామి ఇంకా లోతుగా ఏమి ఉన్నాయి అని అడిగారు. డాక్టర్ రావు మాలిక్యూల్స్, యాటమ్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అని అన్నారు. స్వామి కాదు, ఇంకా లోతుగా ఏమి ఉన్నాయి అని అడిగారు. డాక్టర్ రావు తనకు అంతకంటే తెలియదు అన్నారు. స్వామి ఆ గ్రానైట్ ముక్కను తమ చేతిలోనికి తీసుకుని అందరూ చూస్తుండగానే తమ వేళ్లతో పట్టుకుని ఒక్కసారి ఊదారు. తరువాత దాన్ని తిరిగి వెనుకకు డాక్టర్ రావు గారి చేతికి ఇచ్చారు. రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఆ గ్రానైట్ కృష్ణుడి విగ్రహముగా మారి ఉండడము ఆయన గమనించారు. దాని యొక్క రంగు, ఆ పదార్థములో మార్పును చూసి ఆ జియాలజిస్ట్ ఆశ్చర్యపోయారు. స్వామి చూసావా, ఆ రాతిలో అణువులు పరమాణువుల కంటే లోతుగా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అంటే సంతోషమే. కొద్దిగా దాన్ని విరిచి రుచి చూడు అన్నారు. డాక్టర్ రావు గారు దాన్ని చాలా సులువుగా విరిచి రుచి చూసి అది ఒక మిఠాయిగా గుర్తించారు. ఈ విధముగా మోడర్న్ సైన్స్ కంటే లోతుగా ఉన్నదానిని ఆ ప్రొఫెసర్ గ్రహించారు. కనుక మనము ఈ విశ్వమంతా బ్రహ్మమయమే అని తెలుసుకుని అందరిలోనూ భగవంతుని దర్శిస్తూ అందరినీ ప్రేమిద్దాం, అందరినీ సేవిద్దాం. జై సాయిరాం.